మంచి ప్రామాణికంగా ప్రవర్తించే మరి మా అందరినీ మేము కూడా ఊహించినంత అఖండ మెజారిటీతో గెలిపించి ఈ గల్లీ నుంచి ఆ ఢిల్లీ దాకా పంపించిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారందరూ చెప్పినట్టుగా ఆల్పాటి రాజా గారు మరి దాదాపుగా తన పూర్తి జీవితాన్ని ప్రజాసేవ కోసం అంకితం చేసినటువంటి వ్యక్తి, తెనాలిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి, మంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి, వారు చెప్పినట్టుగా ఎంతో మంది యువకులకి ఉద్యోగస్తులకి అందరికీ స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి, పదవిని త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ ఉన్నాయి. అందరినీ కలుపుకునేటువంటి వ్యక్తి. మీరు తెనాల్లో అంటే ఇక్కడ ఎంతమంది తెనాలు వస్తారో తెలియదు కానీ మీరు తెనాల్లో ఆయనతోటి 4-5 గ్రామాలు తిరిగితే ఆయన ఎంత బలమైన నాయకుడో, అందరినీ ఏ విధంగా కలుపుకొని వెళ్తారో మీకు అర్థమవుతుంది. నేను తిరుగుతాను కాబట్టి నాకు తెలుసు. కాబట్టి అలాంటి బలమైన నాయకులు చట్టసభల్లో ఉండాలి. అదేవిధంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా దూరంగా ఇంతకుముందు చూసేవాడిని, వర్క్ చేసేవాడిని, అబ్బా ఆయన విపరీతంగా కష్టపడతారు అని అనుకునేవాడిని. కానీ నిజంగా ఆయనతో వర్క్ చేసిన తర్వాత అనిపించింది నిజంగా చాలా కష్టం. ఒక వ్యక్తి, నేను కూడా విపరీతంగా కష్టపడతా, పొద్దున 7-8 నుంచి నైట్ 10 దాకా కష్టపడతాను. కానీ ఆయన మా అందరికంటే ఒక మెట్టు ఎక్కువ. ఢిల్లీ వచ్చిన ఆ ఓపిక, ఆ సహనం, ఎదుటివాడు కాదన్నా అటు వెళ్ళి ఇటు వెళ్ళి అడిగి ఫండ్స్ తెచ్చుకునే విధానం. నిన్న తెలంగాణ వెళ్ళి తెలంగాణలో ఉద్యోగస్తులను అడుగుతా ఉన్నాను నేను, ఎలా ఉందయ్యా ప్రభుత్వం అంటే ఉద్యోగస్తులందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పారు. ఎందుకు అంటే 4 డిఏలు 5 డిఏలు రాలేదు, గవర్నమెంట్ సరిగా లేదు అని. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వం అంతా అప్పులు చేసి వెళ్ళిపోయింది, డబ్బులు లేవు, ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరు హ్యాపీగా లేరండి అని చెప్తా ఉన్నారు సామాన్యమైన వ్యక్తులు. అదేవిధంగా నేనుండి మరి మా ఆంధ్ర రాష్ట్రం కూడా విపరీతమైన అప్పుల్లో ఉంది కదా, ఏమిటి మీ పరిస్థితి, నా మీద మీ అభిప్రాయం ఏంటంటే మీకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సార్ అన్నారు. అంటే ఆయన ఏదో ఒకటి చేస్తారు సార్, ఇది వాస్తవం. ఇందులో ఒక్క మాట కూడా నేను చెప్పింది కాదు. నేను వస్తూ ఉంటే ఎయిర్పోర్ట్లో అక్కడ అడుగుతూ ఉంటే, అంటే ఆ నమ్మకం, ఆ బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుందంటే అది ఉట్టిగా క్రియేట్ అవ్వదు. ఆ మనిషి పడేటువంటి తపన, కష్టం, ఇవన్నీ మీరు గెలిపించేది రాజా గారికి ప్రత్యేకంగా ఒక విజయం అయితే, ఒక తపన పడేటువంటి వ్యక్తికి మీ వెంట మేము ఉన్నామని నిరూపించబోయేటువంటిది రాబోయేటువంటి విజయం. కాబట్టి ఈ విధంగా మీరు అన్ని ఒకసారి ఆలోచించి ఈరోజు చూస్తూ ఉన్నారు. మరి ప్రతి రోడ్డుకి గుంతలు పొడుస్తూ ఉన్నాం. అంటే ఉద్యోగస్తులు అంటే ఓకే, మీకు మంచి శాలరీలు వస్తాయి, మీరందరూ హ్యాపీగా ఉంటారు, అంతటితో ఆగిపోదు మీ జీవితం, మీ పిల్లల జీవితం, చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలంటే సమాజం సమగ్రాభివృద్ధి చెందాలి. దానికోసం తెలుగుదేశం పార్టీ, నేను కానీ అందరూ కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నాం. ఇక్కడ మొన్నే వచ్చి లైబ్రరీ చూశాను. ఆ లైబ్రరీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనేది సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ద్వారా వర్క్ చేస్తున్నాం, అవుతుందన్న నమ్మకం ఉంది. అదేవిధంగా ఇవి కూడా పేదవాళ్ళు పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గం. అలాంటి పిల్లలు చదువుకోవడానికి ఏమి సాధ్యం అవన్నీ కూడా నిరంతరం కష్టపడి నేను చేస్తాను. మీరందరూ కూడా నేను మన మీటింగ్లో చెప్పినట్టు మీరు ఒక్క అడుగు ముందుకు వేసి ఓటేయండి. మీకోసం మేము 1000 అడుగులు ఎక్కడికి కావాలంటే అక్కడికి వేస్తామని తెలుపుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.